ఆచి చికెన్ మసాలా నేషనల్ లెవెల్లో సమస్యల మీద గళం విప్పుతున్న హీరోయిన్లు. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకునే ముందు టాలీవుడ్ లో జరుగుతున్న ఒక వివాదం గురించి తెలుసుకుందాం. విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తొలిసారిగా డైరెక్షన్ వహించిన సినిమా సరస్వతి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమా వివాదం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకురాలుగా తొలి సినిమా చేస్తున్న వరలక్ష్మికి ఇండస్ట్రీలో టాప్ రైటర్ గా ఉన్న సాయి మాధవ్ బుర్రాకి గొడవ ఏంటి? శరత్ కుమార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. తానే స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం తన ఇమేజ్ కు తగ్గ కథే ఎంచుకున్నారు. సాయి మాధవ్ బుర్రా అందించిన కథతో ఈ సినిమాను రూపొందించారు. అయితే పూర్తిగా తన కథతో సినిమా చేయలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు సాయి మాధవ్. ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లో లేని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడంతో సరస్వతి సినిమా వివాదం హాట్ టాపిక్ గా మారింది. తన కథతోనే మొదలైన సినిమా మరో కథతో ఎండ్ అయిందన్నారు సాయి మాధవ్. అంతేకాదు తన కథను మానభంగం చేశారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు సాయి మాధవ్. తాజాగా ఈ కామెంట్స్ మీద వరలక్ష్మి కూడా స్పందించారు. సినిమా రిలీజ్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వివాదం గురించి డీటెయిల్డ్ గా మాట్లాడారు. ఆయనిచ్చిన కథ స్టార్స్ కు మాత్రమే సూట్ అవుతుందని, తాము స్టార్స్ కాదని, అందుకే తమ ఇమేజ్ కు తగ్గట్టుగా కథను మార్చి సినిమా చేశామని అన్నారు. అయితే ఆయన మానభంగం లాంటి మాటలు వాడటం కరెక్ట్ కాదన్నారు వరలక్ష్మి. మొత్తం కథని వచ్చేసి ఏదో ఒక ఆడియో నోట్లో పంపించారు. సో ఆ ఆడియో నోట్ల నుంచి నేను ఎంత తీసుకోలేను. మేమందరూ వచ్చేసి గుడ్ యాక్టర్స్, బట్ వీఆర్ నాట్ స్టార్స్. సో ఆ కథను ఎలా మేము జనాలు తీసుకువెళ్ళాలి, దాని మీద మేము వర్క్ చేస్తాం, చాలా వర్క్ చేస్తాం. సార్ రానే లేదు, అసలు ఒక సిటీ కూడా రాలేదు. బట్ ఓకే, హీఈస్ డూయింగ్ చాలా పెద్ద సినిమా, అది కూడా నేను ఒప్పుకున్నాను. ఓకే సార్, మీరు బిజీగా ఉన్నారు, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. సో అప్పుడు ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ బీ పాసింగ్ ఎ కమెంట్ లైక్ దట్. అండ్ టు యూజ్ ద వర్డ్ రేప్ ఆన్ సచ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ దట్ షుడ్ నాట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ మ్యాన్ లైక్ హిమ్. ఈ వివాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగానే వరలక్ష్మి సాయి మాధవ్ మధ్య గ్యాప్ వచ్చిందా, లేదంటే సినిమా ప్రమోషన్స్ కోసమే వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే విషయాలు కూడా కావాలనే సోషల్ మీడియాకు ఎక్కిస్తున్నారు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి.